కాకుండా ద వే సటిల్గా ఎలా చెప్పారనేది చాలా బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. శివాజీ గారు, శివాజీ గారు ఇంత బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ మీరు, అసలు మీరు స్క్రీన్ మీద ఉంటే అసలు ఇది శివాజీ గారి ఇది అన్నట్టు వాడుకుంటున్నారు అందరూ. ఇప్పుడు కూడా మీరు ఇందాక మీరు చెప్పేది నేను ఫీల్ అయ్యా, ఏంటంటే ఫేస్ అంతా ఉబ్బిపోతుంది కదా. నేను ఇప్పుడు మీ క్వశ్చన్లో అడగాలనుకున్న క్వశ్చన్ అది, బట్ మీరు చెప్పారని ముందే ఫీల్ అయ్యా, మీరే చెప్పేశారని చెప్పి. బట్ ఒక క్యారెక్టర్కి ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత డెలివర్ చేస్తున్నప్పుడు నాది ఒకటే చిన్న అడ్వైజ్ ఏంటంటే, డోంట్ లెట్ యువర్ ఎమోషన్స్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక శివాజీ గురించి మాట్లాడుకోకుండా, శివాజీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోకుండా, దండోరా సినిమా గురించి మాట్లాడుకోకుండా, ఈ టైంలో వేరే విషయాలు, అంటే అది స్టార్ట్ అయింది అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయింది, ఐ అండర్స్టాండ్. నేను మీ వెల్ విషర్గా చెప్తున్నా, అవి మాట్లాడినవ్వకుండా కొంచెం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే శివాజీ ద యాక్టర్ గురించి, శివాజీ ద పర్ఫార్మర్ గురించి, దండోరా మీరు ఇలాంటి సినిమాల గురించి ఎక్కువ మాట్లాడి ఇస్తే జనాలు బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. మీకు చెప్పేటంత కాదు కానీ బట్ స్టిల్ లేదండి, శివాజీ గారి గురించి జనాలు అది మాట్లాడుకుంటే బాగుండని చెప్పి మాకు. ఏది డినై చేయండి సార్, కాలం అన్నిటికి సమాధానం చెప్తుందండి, అంతే. థ్యాంక్ యూ, ఏం మాట్లాడను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఆల్ ద బెస్ట్. అది ఎందుకంటే కంటెంట్ఫుల్ బ్లాక్ బస్టర్ అని పెట్టారు. ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అవి లేకుండా ఉంటే ఈ పార్టీకి హౌస్ఫుల్ బ్లాక్ బస్టర్ అని పెట్టేవాళ్ళు యాక్చువల్గా. బట్ మీకు అది వచ్చేస్తుంది 1 or 2 days అయినా కూడా. లాంగ్ రన్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా అది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ సినిమాకి నాకు పెద్దగా క్వశ్చన్స్ ఏం లేవు, 2 పాయింట్స్ చెప్పాలనుకున్నాను. ఫస్ట్, చాలామంది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, లేకపోతే ఒక 20 minutes అలా ఉంది, కన్ఫ్యూజ్ అయింది అన్నారు. సెకండ్ హాఫ్ అంత ఎంజాయ్ చేశారు, సెకండ్ హాఫ్ ఒక ఎమోషన్స్తో బయటకు వస్తున్నారంటే ఫస్ట్ హాఫ్ అలా ఉంటేనే సెకండ్ హాఫ్ అంత బాగుంటుంది. థ్యాంక్ యూ ఫస్ట్ చెప్పాలనుకున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే, డైరెక్టర్ గారిలో నాకు స్మార్ట్నెస్, బాగా స్మార్ట్ మూవ్ అనిపించింది ఏంటంటే